హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఇది సాటర్డే వ్లాగ్. మేము ఆ రోజు చిన్న తిరుపతి వెళ్దామని బయలుదేరాం. మేము హైదరాబాద్ నుంచి థర్స్డే వచ్చామండి. మార్నింగ్ చిన్న తిరుపతి బయలుదేరేసరికి 6:30 అయింది. 6:30 అయ్యి బయటకు వచ్చేసరికి ఇలా మంచు పడుతుంది. అమ్మాయి ఈరోజు సూర్య భగవానుడు కరుణించాడు, చల్లగా ఉంది అనుకున్నాము. అనుకున్నంత కాకపోయినా మాదిరిగా చల్లగానే ఉంది. వెళ్ళేసరికి 8:45 అయింది. వెళ్ళగానే మేము తెచ్చుకున్న ఇడ్లీ తినేసి కేశఖండనశాలకు వెళ్ళామండి. ఇలా గుండెలు చేయించుకునే వాళ్ళు గుండెలు చేయించుకుంటారని మా మావయ్య, మా ఆయన, ఇంకా మా చిన్న పాప మోక్షిత, వాళ్ళ ముగ్గురు గుండు చేయించుకున్నారు. నేను, మా అత్తయ్య, మా వేదాంశి మేము మాత్రం ఇలా 3 కత్తెరలు ఇచ్చామండి. వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు అంటే ఇష్టం కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఇలా మొక్కులు కంపల్సరీగా తీర్చుకుంటాం. అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళామండి. రెడీ అయ్యేసరికి 9:45, 10 అయింది. దర్శనం స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసరికి 12 అయిందండి. బయటికి రాగానే బాగా దాహం వేసింది. ఎప్పుడో చిన్నప్పుడు తాగిన సోడాలు ఇలా కనిపించినాయి. తాగేసాం మా ఫ్యామిలీ అంతా కలిసి. కొంచెం ముందుకు నడుస్తూ వస్తే గోకులంలో ఉన్న కృష్ణుడు కనిపించాడండి. 100 రూపాయలు కట్టి విరాళం ఇస్తే అక్కడ దానా కింద ఒక గిన్నె ఇస్తారు. అది కొద్దిగా తొట్టెల్లో వేసుకుంటూ వెళ్ళి అన్ని ఆవులకి ఒక ప్రదక్షిణం చేసి వచ్చి కృష్ణుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చేసి అలా పైకి నడిచి రాగానే వ్యాన్ దగ్గరికి ఇలా వ్యూ కనిపించిందండి. ఈ గుడి రెనోవేషన్ జరుగుతుంది. నార్మల్గా ఈ గుడి అయితే ఏలూరు జిల్లాలో ఉందండి, ద్వారకా తిరుమల అనే గ్రామంలో. ఈ గుడి ఏంటంటే పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఈ గుడిలోకి వచ్చి అక్కడ మొక్కిన మొక్కులు ఇక్కడ తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ మొక్కిన మొక్కులు అక్కడ తీర్చుకోకూడదండి. అదే ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే చిన్నాయనకి కోపం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనే అక్కడి నుంచి అన్నదానం, ఎక్కడికి వెళ్ళినా అన్నదానం కంపల్సరీగా ఉంటుంది కదా, తిరుమలలో కానీ ఇక్కడ కానీ. అన్నదానానికి ఇలా వెళ్ళామండి. ఎవరైనా అన్నదానం చేస్తే కంపల్సరీగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది కదా, అదే అన్నదాత సుఖీభవ. నాకు ఇది చెప్పడం చాలా ఇష్టం, అందుకే నా పిల్లలకు కూడా నేను నేర్పిస్తానండి. ఈరోజు అన్నదానంలో ఏమేమి పెట్టారో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. పచ్చడి, పప్పు, క్యాబేజీ చారు, అదే రసం, ఇంకా మజ్జిగ. భోజనం చేసి బయటికి వచ్చి ఇంటికి బయలుదేరిన తర్వాత ఎప్పుడు మేము ఈ టెంపుల్కి చిన్న తిరుపతికి వెళ్ళినా సరే వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. తిరుపతి నుంచి దగ్గరగా ఉంటుంది కుంకుళ్ళమ్మ తల్లి. మీలో ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళకపోయింటే చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.